నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. 4 ఏళ్లుగా సూపర్ సక్సెస్ గా నడుస్తున్న అద్భుత ప్రోగ్రామ్. ఎంతో మంది ట్రేడర్లను మార్కెట్లకు పరిచయం చేసిన ట్రైనింగ్. చిన్న కిడ్స్ వాళ్ళతోటి నేను ఏం మేనేజ్ చేయలేకపోతున్నా, నాకంటూ ఏం సంపాదించుకోలేకపోతున్నా అని బాధరింది. బట్ ఇందులోకి ఎంటర్ అయ్యాక నాకంటూ నేను ఏదైనా చేసుకోగలుగుతా అన్న కాన్ఫిడెంట్ అయితే నాకు వచ్చింది. సార్ ఒక స్ట్రాటజీ ఇచ్చారు నాకు, వీక్లీ స్టార్ట్. ఆ వీక్లీ స్ట్రాటజీ మనం 1 year చేశాను. ఆల్మోస్ట్ ఆ 1 year లో 100% తీసాం. స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వ్యూహాల వరకు నేర్చుకోండి. చార్ట్స్ రీడింగ్, స్టాక్ సెలెక్షన్, మూవింగ్ యావరేజెస్ తో పాటు ఫ్యూచర్స్, ఆప్షన్స్ పై కూడా పట్టు తెచ్చుకోండి. 4 నెలల మెంటార్ శిక్షణతో ట్రేడింగ్ లో ఆరితేరండి. 3 దశాబ్దాలకు పైగా మార్కెట్ అనుభవం ఉన్న ఆర్పి గారి నేతృత్వంలో ప్రతి నెల ఓ కొత్త బ్యాచ్. ఆన్లైన్ సెషన్స్ ద్వారా ప్రపంచంలో ఏ మూల నుంచైనా కార్యక్రమంలో పాల్గొనే వెసులుబాటు. ఒక 3 సంవత్సరాలు లాసెస్ అయిపోయాయి. ఆ తర్వాత ఒక రోజు అనుకోకుండా స్వాతి గారిని కలిసిన తర్వాత తను చెప్పారు ఇలా ఆర్పి సార్ గురించి. సో అప్పుడు నేను సార్ కి తన దగ్గర కాంటాక్ట్ తీసుకుని సార్ కి పర్సనల్ గా కాల్ చేసి, నాకు చిన్న పిల్లలు, సో అప్పుడు నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి సార్ దగ్గర రికార్డింగ్ క్లాసెస్ తీసుకున్నాను. నేను చేసిన లాసెస్ అన్ని రికవర్ చేసుకున్నాను. యూట్యూబ్ చూసాను సార్, లెవెల్స్ చెప్పేవాళ్ళు కదా, ఆ లెవెల్స్ ప్రకారం చేసేదాన్ని. అప్పుడేమో బ్యాంక్ నిఫ్టీ చేశాను, ఇప్పుడు నిఫ్టీ 50 చేస్తున్నా. అంతే. ఆర్పి గారిది ఉన్నంత స్ట్రాటజీ, ప్లానింగ్, దాని యొక్క స్టాప్ లాస్ గానీ అది గానీ వేరే లెవెల్. సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మధ్యలో కూడా ఏదైనా అడిగితే వెంటనే రిప్లై ఇస్తారు ఆర్పి సార్. దానికి చాలా హ్యాపీగా ఉంది. ఫండమెంటల్స్ సహా ట్రేడింగ్ నేర్పిస్తూ ఎప్పటికప్పుడు డౌట్స్ క్లారిఫై చేసే ఏకైక ప్రోగ్రామ్. ఇన్వెస్టర్ కావాలన్నా ఇదే బెస్ట్ చాయిస్. 100 రోజుల మెంటార్షిప్ ప్రోగ్రామ్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, నేను ఆర్పి. ఈరోజు 13th మే. సో నిఫ్టీ కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఈరోజు 23,412 దగ్గర క్లోజ్ అయింది. 33 పాయింట్స్ పాజిటివ్ లో. అయితే మనకి గెయినర్స్ లో చూస్తే 24 స్టాక్స్ పాజిటివ్ ఉంటే 25 స్టాక్స్ నెగటివ్ లో క్లోజ్ అయ్యాయి నిఫ్టీ 50లో. సో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఏషియన్ పెయింట్స్, తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా స్టీల్, హిండాల్కో, అదానీ పోర్ట్స్, బిఈఎల్, సిప్లా, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయితే, నెగిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో టాప్ లో ఉంది ఐషర్ మోటార్. కొంచెం కరెక్టివ్ మోడ్ లో ఉంది. ఇది ఫర్దర్ గా కూడా కరెక్ట్ అవడానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఐషర్ మోటార్స్. తర్వాత M&M, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, తర్వాత బజాజ్ ఆటో, టెక్ మహేంద్ర, టీసీఎస్, సన్ ఫార్మా, వీటన్నిటిలో కూడా కొంత నెగిటివ్ చూసాం. అయితే బ్రాడర్ మార్కెట్ కొంచెం పాజిటివ్ గా అనిపించింది. నిఫ్టీ 500 స్టాక్స్ లో 292 స్టాక్స్ అడ్వాన్స్ ఉన్నాయి, 204 స్టాక్స్ డిక్లైన్ లో క్లోజ్ అయ్యాయి. అంటే కొంచెం లోయర్ లెవెల్లో కొంత సపోర్ట్ అయితే తీసుకుంది. ఇక్కడ కొంత రీట్రేస్మెంట్ కి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఓవరాల్ గా ట్రెండ్ మాత్రం ఇంకా వీక్ గానే ఉంది. ఇంకా మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇవ్వట్లేదు. హైయర్ లెవెల్లో మళ్ళీ సెల్లింగ్ ఆపర్చునిటీ కనపడుతుంది. ఈ రోజు మనం చార్ట్ చూసినా కానీ మనకు అదే కనపడుతుంది. మనం నిన్న వేసుకున్న లెవెల్స్ చూద్దాం నిఫ్టీలో. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం నిన్న వేసుకున్న లెవెల్స్ ఇవి. సో ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నాం 23,590. సో ఈ రోజు హై ఆల్మోస్ట్ దాని దగ్గరికి వచ్చాం మనం 23,582, 8 పాయింట్స్ కన్నా లో. సో అక్కడి నుంచి ఫాల్ అయింది. సో 23,590, 580 ఆ లెవెల్స్ దగ్గర నుంచి ఫాల్ అయి 3,412 దగ్గర క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం లో ఈరోజు లో తీసుకున్నా కానీ 23,262. సో ఇక్కడ 23,167 మనకి టెక్నికల్ సపోర్ట్ అనుకున్నాం. ఇంకా ఆ లెవెల్కి దగ్గరికి రాలే. బట్ ఓవరాల్గా మాత్రం వీక్నెస్ ఏ ఉంది. ఇంకా లోయర్ లోస్, లోయర్ హైసే ఫామ్ అవుతున్నాయి నిఫ్టీ చార్ట్లో. ఇక్కడ మనకి ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే సేమ్ లెవెల్స్ మనకి వర్కౌట్ అయితే ఈరోజు లో ఏదైతే ఉందో 23,260 కొంచెం టెక్నికల్ సపోర్ట్ లెవెల్ అనుకోవచ్చు. తర్వాత 23,160 ఇవి 2 లెవెల్స్ సపోర్ట్గా ఉంటాయి. అండ్ హైయర్ లెవెల్లో అగైన్ 23,590 మాత్రం రెసిస్టెన్స్ లెవెల్ లాగానే ఉంటుంది. ఫర్ ఎనీ రీజన్ గ్యాప్ అప్ ఓపెన్ అయి 23,590 కన్నా పైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం మనకి నెక్స్ట్ మనకి 23,780, 24,050 ఇవి 2 రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. అది ఇక్కడ ఒకటి మనం చూడాల్సింది మన కీ లెవెల్ 24,050. దీనికన్నా పైన డే క్లోజ్ అయితేనే మనం బయాస్ పాజిటివ్గా ఉండొచ్చు.
అదర్వైజ్ సెల్ ఆన్ ర్యాలీ మోడ్లో కంటిన్యూగా ఉండొచ్చు నిఫ్టీలో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ లో పెద్దగా మార్పు ఏం లేదు. కీ లెవెల్లో కూడా ఏం చేంజ్ లేదు. 55,730 కీ లెవెల్. ఇప్పుడు క్లోజింగ్ వచ్చి 53,456. ఇక్కడ కూడా అంతే 54,090. ఇది మనం నిన్న అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్. ఈరోజు హై దానికి దగ్గరలోనే ఉంది. 53,194 వరకు వచ్చింది ఈరోజు. 54,103 హై అయింది. 54,090 ఇక్కడ మనకి రెసిస్టెన్స్ పాయింట్. ఆల్మోస్ట్ దానికన్నా కొంచెం పైకి వెళ్ళి అక్కడి నుంచి ఫాల్ అయింది. 456 దగ్గర క్లోజ్ అయింది. దాదాపుగా ఒక 500 పాయింట్స్ డౌన్ చూసాం హై నుంచి. అయితే సపోర్ట్ లెవెల్ దగ్గరే క్లోజ్ అయింది. మనకి 53,500 దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ అక్కడే క్లోజ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ లెవెల్కి మనకి ఇంపార్టెన్స్ ఏమీ లేదు. సో ఇప్పుడు 53,220 సపోర్ట్ లెవెల్ లాగా ఉంటుంది. దాని తర్వాత 52,745 ఇది ఈ జోన్ మొత్తం మనకి టెక్నికల్గా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. హైయర్ లెవెల్లో 54,100 ఫస్ట్ రెసిస్టెన్స్. దాన్ని బ్రేక్ చేస్తే 54,500 వరకు అప్ సైడ్కి వెళ్ళొచ్చు బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూద్దాం. స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూసే ముందు 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ గురించి చెప్తున్నాను. 100 డేస్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇది స్టాక్ మార్కెట్కి సంబంధించిన అన్ని విషయాలు కూడా నేర్చుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. సో ఇక్కడ మనం స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్ట్రాటజీస్ వరకు, దాంతోపాటుగా ఫ్యూచర్స్ ఏంటి, ఆప్షన్స్ ఏంటి, ఆప్షన్ స్ట్రాటజీస్ ఏంటి, మన ఎంట్రీ ఎలా ఉండాలి, మన కీ లెవెల్ బేస్ చేసుకొని ఎలాంటి ట్రేడ్ ప్లాన్ చేసుకోవాలి, అండ్ షార్ట్ టర్మ్లో ఎలాంటి ట్రేడ్ ఐడియాస్ ఉండాలి, అండ్ షార్ట్ టర్మ్లో మన స్టాక్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం, అండ్ లాంగ్ టర్మ్ స్టాక్స్ని ఎట్లా సెలెక్ట్ చేస్తాం, ఫండమెంటల్గా ఏం చూడాలి స్టాక్స్ గురించి, ఒక ఫండమెంటల్గా ఒక మంచి కంపెనీని సెలెక్ట్ చేయాలంటే ఏ పారామీటర్స్ మనం తీసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు ఈ ప్రోగ్రాంలో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్ 18th మే నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు స్టాక్ ఫ్యూచర్స్ యాక్టివిటీ చూస్తే 132 స్టాక్స్ పాజిటివ్ ఉంటే షార్ట్స్ బిల్డ్ అవుతున్నాయి 61 ఉన్నాయి. షార్ట్ కవరింగ్లో 14 స్టాక్స్, లాంగ్ అన్వైండింగ్లో 7 స్టాక్స్ ఉన్నాయి. ఇందులో మనకి లాంగ్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో తీసుకుంటే కెనెస్ టెక్నాలజీస్ ఇది 15% ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగి ప్రైస్ కూడా పెరిగింది. దాని తర్వాత గాడ్ఫ్రే ఫిలిప్స్, మ్యాన్కైండ్ ఫార్మా, ఆస్ట్రాల్, పిఎఫ్సి, అదానీ పవర్, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ వీటన్నిటిలో కూడా లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా ఉంది. వీటికి మనం లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. అయితే మన టెక్నికల్ లెవెల్స్ పెట్టుకొని ఆ లెవెల్స్ ప్రకారం చేయాలి. అదేవిధంగా షార్ట్స్ బిల్డ్ అవుతున్న స్టాక్స్లో కోల్ ఇండియా, హుండై, కేఫిన్టెక్, తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్, యూనోమిండా, దెన్ టాటా పవర్, ఎస్ఎల్ టెక్, కేఈఏ ఇండస్ట్రీస్ వీటన్నిటిలో కూడా షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టుగా డేటా ఉంది. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ కనపడుతూ ఉంది షార్ట్ కవరింగ్లో. డిక్సన్ టెక్నాలజీస్ ఈరోజు 10% పెరిగింది అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ 5% డౌన్ అయింది. సో లోయర్ లెవెల్లో కొంత షార్ట్ కవరింగ్ జరుగుతూ ఉంది. దీనికి మనం టెక్నికల్ చార్ట్ చూద్దాం. టెక్నాలజీస్ డైలీ క్యాండిల్స్టిక్ చార్ట్. సో భారీ పతనం తర్వాత అంటే దాదాపుగా 18,300 18,400 నుంచి ఆల్మోస్ట్ మనకి 9,700 వరకు వచ్చింది డౌన్కి ఈ ఫాల్. సో ఇప్పుడు మనకి కొంత కన్సాలిడేట్ అవుతుంది. జనవరి 2026 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. 9,700 బాటమ్ అనుకుంటే 11,700 అప్ సైడ్. సో ఇప్పుడు ఈ జోన్ని బ్రేక్అవుట్ కోసం చూడాలి. ఈరోజు స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చింది. ఈ ఫాల్ మొత్తంలో చాలా వరకు రికవరీ చూపించింది. అయితే ఒకటి ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ కన్నా పైన క్లోజ్ అయింది. 50 DMA అండ్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ 10, 20 DMA వీటన్నిటి కూడా పైన క్లోజ్ అయింది. కాకపోతే ఇక్కడ ఒక చాలా క్రూషియల్ జోన్. జనరల్గా మనం ఇలా ఉన్నప్పుడు మనం ఎంట్రీ పాయింట్స్ కోసం చూస్తాం. ఇప్పుడు చేయొద్దు. సింపుల్ రీజన్, ఇక్కడ క్లస్టర్ ఏదైతే ఉందో అరౌండ్ 11,200 నుంచి 11,700 వరకు ఇది మనకి నో ట్రేడ్ జోన్. ఇక్కడ 100 డే సింపుల్ మూవింగ్ 100 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటుంది అండ్ హైయర్ లెవెల్లో ఈ ప్రీవియస్గా కన్సాలిడేషన్ జోన్కి హైయర్ లెవెల్ ఇది. ఇక్కడ మనకి ఒక జోన్ బ్రేక్అవుట్ రావాలి. సో అది 11,800ని బ్రేక్ చేయాలి. సో ఈ ఒక్క మూవ్తోని మనం లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొద్దు ఎప్పుడు కూడా. అండ్ ఈ జోన్ బ్రేక్అవుట్ అయితేనే మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ కావచ్చు. ఇన్ కేస్ ఈ లెవెల్ని బ్రేక్ చేసి హైయర్ లెవెల్కి వెళ్తే మాత్రం మనకి పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు 200 DMA వరకు కూడా. సో 200 DMA వచ్చి అప్రాక్సిమేట్లీ మనకి అరౌండ్ 13,550 ఆ లెవెల్ దగ్గర ఉంటుంది. సో ప్రీవియస్గా ఇక్కడ ఈ డ్రాప్ తర్వాత
ఈ డ్రాప్ తర్వాత కొంత రీట్రేస్మెంట్ అయిన లెవెల్ ఇక్కడ ఉంది కదా, ఇదే మనకి సప్లై లెవెల్ కూడా అవుతుంది. అండ్ 200 DMA కూడా ఇక్కడే ఉంది మనకి. సో ఈ జోన్ మనకి కొంత రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేసినప్పుడు ఈ బ్రేక్అవుట్లో ఎంట్రీ తీసుకుంటే మనకి 13,300 ఆర్ 13,400 ఆ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మన ట్రేడ్ ప్లాన్లో. అయితే ఇక్కడ ఒక్కటి జోన్ బ్రేక్అవుట్లో మనం ఎంట్రీ తీసుకుంటే మాత్రం జోన్ బిలో మన స్టాప్ లాస్ ఉండాలి. ఇట్స్ వెరీ సింపుల్ టెక్నికల్ ట్రేడ్ సెటప్ ఇది. ఎందుకంటే బ్రేక్అవుట్ ట్రేడ్ బ్రేక్అవుట్ జోన్ కన్నా కింద స్టాప్ లాస్ అండ్ హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ పాయింట్ 200 DMA అక్కడ ప్రాఫిట్ బుకింగ్. ఇది సింపుల్. ఇట్లా సింపుల్ ప్లాన్స్ మీరు కూడా నేర్చుకోవచ్చు 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.